నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాష్ట్ర ప్రజలు చూస్తారన్న మెగాస్టార్ చిరంజీవి. మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని దిశానిర్దేశం. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు, రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు, రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అఖిలాండ వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారని నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉందని ప్రముఖ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, ఇతర మంత్రివర్గ సభ్యులకు నా హార్దిక శుభాకాంక్షలు. గుండెల నిండా సంతోషంగా ఉంది. కొత్త పాత మంత్రుల కలయిక చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మంత్రి కావటం గర్వంగా అనిపిస్తుంది. తాను సమర్థవంతంగా చేయగలడు, మంత్రి పదవికి న్యాయం చేయగలడని చిరంజీవి పేర్కొన్నారు. సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు నాయకులు ఈ రోజున వచ్చారు. అండ్ కొత్త పాత కలయికతో మంత్రివర్గం చాలా బాగుంది. డెఫినెట్ గా వీళ్ళు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి ఈ రోజున మీరు చూస్తారు, చూడబోతారు చేసి ఆంధ్రప్రదేశ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు నాయుడు అభిలాషించారు. వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరి చేరనివ్వొద్దని నిర్దేశించారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడతామని చెప్పారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత బట్టి గురువారంలోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇచ్చిన శాఖకు పూర్తి న్యాయం చేయవలసిన అవసరం, బాధ్యత మీదేనని మంత్రులకు స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చవలసిన లబ్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు అంతే స్థాయిలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలను ఇవాళ చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై 3వ సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దసరాలపైన సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న సీఎం ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోనున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే అని, తమకు పార్లమెంటు ఉభయ సభలో కలిపి 15 మంది సభ్యులు బలం ఉందని చెప్పారు. రాజ్యసభలో బిల్ పాస్ చేయాలంటే తమ మద్దతు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. మాకు పార్లమెంటు ఉభయ సభలో కలిపి 15 మంది సభ్యులు బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్సభలో 4 ఎంపీలున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామ్యం అయినప్పటికీ రాజ్యసభ విషయానికొచ్చేసరికి బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాసు చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంట్లో వాళ్ళ టీడీపీపై ఎంత ఆధారపడతారో వైసీపీ పైన అంతే ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సంఖ్యాపరంగా టీడీపీతో మేము దాదాపు సమంగానే ఉన్నాం అని విజయసాయిరెడ్డి వివరించారు. How many MPs TDP has got today? 16 MPs. And whereas, what is our strength, YSRCP strength in Andhra Pradesh Parliament MPs? It is 15. So there is only difference of one MP. We have 11 in Rajya Sabha,
4 in Lok Sabha and they have 16 in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is completely relying on Telugu Party, still in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP. There is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in state of Andhra Pradesh. Sir. See, the policy of the party, YSR Congress Party, is to support the central government only when the interest of the country and interest of the state are involved. Wherever the state, whenever and wherever the state is going to be benefited, and wherever it is in the interest of the country, any bill or any issue is to be supported, and issue-based support would be extended to the central government for the smooth governance. Don't consider this as a support to the BJP or any other political party. It is a YSRCP is a patriotic party, and we have interest in state and interest in the country, and interest of the country is to be protected, and also interest of the state vis-a-vis. Do you continue supporting the BJP? You are asking the same question in a different manner. I have answered his question. It is only a question slightly different. I'll ask you in different manner this question only. But would you be more comfortable with India Alliance or NDA Alliance? See, it is only the interest of the state and interest of the country. It is not the BJP or Congress Party or India or NDA. What we want is, we need to protect it is obligatory on the part of YSRCP, and there is a constitutional obligation on the part of YSRCP as a political party to protect the interest of the state and also interest of the country and interest of the people of this country and people of the state. Therefore, any issue which has got a bearing on the interest of the people of the country or interest of the people of the state would be supported by YSR Congress Party. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికలు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా అన్ని తానే వ్యవహరించారు. వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, వారికి సరైన సదుపాయాలు అందేలా చూడటం వంటి పనులతో బాలయ్య బిజీగా కనిపించారు. ఈ క్రమంలో ఆయన తన సోదరి నారా భువనేశ్వరి నుదుటిపై ఆప్యాయంగా ముద్దాడారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాలు, నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు బాలా అన్నయ్య అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. ప్రజలకిచ్చిన తీర్పుతో పాటు టీడీపీ మరింత బాధ్యతను తనపై ఉంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే నూతన మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి తనకు మంత్రి పదవి దక్కడం అనేది భావోద్వేగానికి సంబంధించిన అంశమన్నారు. ఉరవకొండ ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలంటున్న మంత్రి పయ్యావుల కేశవ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పయ్యావుల కేశవ్ అని నేను అని కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఉరవకొండ ఎమ్మెల్యే మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా అనేక పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో చేశారు. ప్రస్తుతం ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇటు ప్రధానమంత్రి మోడీ సమక్షంలో మీరు, ఇటు పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను అని కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఒక భావోద్వేగమైనటువంటి సన్నివేశంగానే నేను గుర్తుండిపోతుంది. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మనం ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మాకు ఈరోజు కల్పించినటువంటి ఈ అవకాశం ఉరవకొండ నియోజకవర్గ ప్రజానీకం, ఆ తర్వాత నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, మా అధినాయకుడు ఈరోజు ఇచ్చినటువంటి
అవకాశాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ సమాజం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా మాత్రం చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రజానీకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువ శ్రమించి పనిచేసి ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతోటి అభివృద్ధి దిశగాను తీసుకెళ్లేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాము, శ్రమించి పనిచేస్తాము అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు అభివృద్ధి పదంలోనే ముందుకెళ్తామని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధిలో లేని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చెందటానికి కూడా తానంతా కృషి చేస్తానని చెప్పి ఇటు చంద్రబాబు సమక్షంలో, అదేవిధంగా మోడీ సమక్షంలో నేను అని మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయడం తాను చాలా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తానని చెప్పి పయ్యావుల కేశవ్ చెప్తున్నారు. అదేవిధంగా ఉరావకొండ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఒక అభివృద్ధి అనేది ఏంటో చూపిస్తానని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. టీడీపీలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని, ఇక్కడ పదవులకు పైరివులు అవసరం లేదని పాయకారావుపేట ఎమ్మెల్యే తొలిసారిగా మంత్రిగా ఎంపికైన వంగల్పూడి అనిత అన్నారు. పేద మధ్యతరగతికి చెందిన తమకు లభించిన పదవులే అందుకు తార్కాణమని చెప్పారు. నిజంగా తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని, ఇదే సమయంలో తమపై బాధ్యత కూడా పెరిగిందన్న మంత్రి అనితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఫైర్ బ్రాండ్ గా ఉన్న వంగలపూడి అనిత ప్రమాణ స్వీకారం చేశారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ అమ్మ. నేనే కాదు, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం గురించి 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే నేను అన్న పదం గురించి 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఈరోజు ఆ పదం మా కళ్ళ ముందుకు వచ్చింది. ఆ మనిషి ఈరోజు మా కళ్ళ ముందుకు వచ్చారు. అదే వేదిక మీద మేము మంత్రులుగా ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. గతంలో గత 5 సంవత్సరాలుగా ఎన్నో మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అమరావతి లేదు. ఇప్పుడు మీరు మంత్రిగా ఇప్పుడు మహిళలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కంపల్సరీగా మహిళలందరూ కూడా రక్షణగా ఉంటారండి. ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేది చంద్రబాబు నాయుడు గారు, మహిళలంటే గౌరవం ఉండే పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు కూడా మహిళలకి గౌరవం ఇచ్చే మోడీ గారు. ఈరోజు ఈ సంకీర్ణ ప్రభుత్వంలో డెఫినెట్గా మహిళలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, రక్షణ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ సమక్షంలో తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి కూడా వంగలపూడి అనిత చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాష్ట్ర ప్రజలు చూస్తారన్న మెగాస్టార్ చిరంజీవి. మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.